ఈవీఎంల ట్యాంపరింగ్ హ్యాకింగ్ ఆరోపణలు వస్తున్న సమయంలో మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధినేత అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారు ఆసక్తికరమైనటువంటి ట్వీట్ను ట్వీటిండు. ఈవీఎంల పైన ఆయన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చిండు. అభివృద్ధి చెందిన దేశాలు ఎన్నికలలో బ్యాలెట్ నే వాడుతున్నాయని, మన దగ్గర కూడా ఈవీఎంల బదులు బ్యాలెట్లు వాడాలని చెప్పి జరంత గట్టిగానే డిమాండ్ చేసిండు సారు. న్యాయం జరిగినట్లు నాకు కనిపించలేదు. నిజంగా జరగాలనుకున్న వాళ్ళు ప్రజాస్వామ్యం అనేది బలంగా ఉండడంతో పాటు నిస్సందేహంగా ప్రబలంగా ఉండాలని అభిప్రాయపడుతున్నా. ప్రపంచవ్యాప్తంగా ఎన్నికల పద్ధతులల్లా అభివృద్ధి చెందిన ప్రతి ప్రజాస్వామ్య దేశాలల్లో జరిగే ఎన్నికలు పేపర్ బ్యాలెట్లే వాడతారని చెప్పి చెప్పుకొచ్చిండు. ఈ దేశాల్లో ఎక్కడ ఈవీఎంలను ఉపయోగించలేదని, మన ప్రజాస్వామ్యం నిజమైన స్ఫూర్తిని నిలబెట్టుకున్నట్ల మనం కూడా అదే దిశగా పయనించాలని, ఈవీఎంల బదులు పోస్టల్ బ్యాలెట్స్ను ఉపయోగించాలని చెప్పుకొచ్చిండు మన జగన్మోహన్ రెడ్డి సారు. కాకపోతే ఉన్నట్టుండి జగన్మోహన్ రెడ్డి సారు ఎందుకు ఈ ఈవీఎంల మీద ట్వీట్ చేసిండు అని అందరు చెవులు కొరుక్కుంటున్నారు. అయితే కొందరు తెలుగు తమ్ముళ్ళు అంటున్నారు, అయ్యా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారు, పోయినసారి మీరు ఎలక్షన్లో ఎట్ట గెలిచారండి, ఈవీఎంలతోనే కదండి, మరి అప్పుడు లేని బాధ ఇప్పుడు ఎందుకు వచ్చిందండి అంటూ తమరు గెలిస్తే ఒక న్యాయం, గెలవకపోతే ఒక మాట అండి. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఓడిపోయామనే ఒప్పుకునే సమర్థత లేక అసమర్థతతోటి దొంగ మాటలు ఇలా చెప్పగాకండి. పబ్లిక్ని ఎర్రిబాగులోళ్ళని చేసింది చాలు, ఇంకా చేయకండి అని అంటున్నారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పబ్లిక్ తెలుగు తమ్ముళ్ళు. అయితే ఇంకా ముందడుగేసినటువంటి కొంతమంది తెలుగు తమ్ముళ్ళు ఏమంటున్నారంటే, ఎలక్షన్లు అయిపోయి 15 రోజులు గడవస్తున్నా కూడా ఇప్పటి వరకు ఈ జగన్ రెడ్డి సార్ కనబడకుండా ఇన్ని రోజులు థింకింగ్ చేసి ఇదా చెప్పేది అని ఎడ్డిచ్చినట్టు కూడా అంటున్నారు. మరి చూడాలే ఈ ఈవీఎంల ముచ్చట ఇక్కడితోనే ఆగిపోతుందో, లేకపోతే ముదిరి ముదిరి పాకనబడి సిలికి సిలికి గాలివానే అవుతుందో.